10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తెదిగిన గురుకులాలు ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన స్థితికి చేరాయని కేటీఆర్ విమర్శించారు. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులంతా నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు కడుపు నిండా అన్నం తిని అనుకున్న లక్ష్యాలను సాధిస్తే ఇవాళ అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయని మండిపడ్డారు. నాడు 41,000 సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు 1,68,000 దరఖాస్తులు వస్తే నేడు 51,000 సీట్లకు గాను 80,000 దరఖాస్తులే వచ్చాయన్నారు. ఏడాది పాలనలో 50కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కార్లో కనీసం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఈ సర్కార్ నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తైన భావితరాలకు శాపంగా మారిందన్నారు కేటీఆర్.